అదో సముద్ర సైనిక విన్యాసం. ఒకటి రెండు కాదు, ఏకంగా 71 దేశాల వార్షిప్లు పాల్గొనే సైనిక సమరోత్సాహం. ఇందులో భారత్ నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణ. ఇంకా హెలికాప్టర్ టేకాఫ్ ల్యాండింగ్లు, ఆపై డ్రస్టాయర్ల ఒళ్ళు గొగ్గురు పడిచే ప్రదర్శనలు, సముద్ర రక్షణ ఫైరింగ్ డెమోస్, ఇలా ఎన్నో చిత్ర విచిత్ర సైనిక సాహసాలు. మొత్తంగా విశాఖలో 3వ వారు జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రత్యేకతలేంటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్ అండ్ మిలాన్ జరుగుతుంది. ముఖ్యంగా 71 దేశాలు, 71 వార్షిప్లు, 50కు పైనే యుద్ధ విమానాలు సముద్రం లోపల, సముద్రం బయట ఎలా ఉండబోతుంది అనేది ఈ మిలాన్లో చూపించబోతున్నారు. సముద్రం లోపల యుద్ధం జరిగే సమయంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా చూస్తే ఈ 71 దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఎలా ఉంటుందనేదే ఈ మిలాన్లో చూపించబోతుంది. పదండి, అసలు మిలాన్ జరుగుతున్న తీరు ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ముఖ్యంగా సముద్రంలో ఎలా జరుగుతుంది, ఎందుకంటే సముద్రం లోపల జరిగే యుద్ధాలు బయటికి ప్రపంచానికి కనిపించవు. కానీ ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూ ద్వారా అనేక దేశాలకు సంబంధించినటువంటి వార్షిప్స్ అన్ని కూడా ఆ సముద్రం లోపల స్నేహపూర్వకమైనటువంటి కలయిక అనేది జరుగుతుంది. మనము చూడొచ్చు, కనిపిస్తున్నటువంటిది ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ సుమేధ వార్షిప్. అది దానిపై ఆ వార్షిప్ పైన మొత్తం ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మొత్తం అందరూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో అదే ఇది ఫైనల్గా అదే సముద్రం లోపల ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక ఫ్లీట్ రివ్యూకి సంబంధించినటువంటి అన్ని వార్షిప్ని కూడా సముద్రం లోపల మోహరిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం నేను ప్రయాణిస్తున్నటువంటిది ఐఎన్ఎస్ సుకన్య వార్షిప్. అదేవిధంగా నాకు ఆపోజిట్లో సముద్ర జలాల్లో కనిపిస్తున్నటువంటిది ఐఎన్ఎస్ సుమేధ. ఇలాగా మొత్తం వార్షిప్స్ అన్ని కూడా విశాఖ సముద్ర తీరాన మొత్తం అన్నింటినీ మోహరిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 71 దేశాల్లో 71 వార్షిప్స్ అయితే పార్టిసిపేషన్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వీటిలో ఎయిర్ క్రాఫ్ట్స్ 50 వరకు ఉన్నాయి. అంటే ఇంత యుద్ధ వాతావరణం ఒకసారి వస్తే ఎలా ఉంటుంది అనేది సముద్రం లోపల చూపించేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సముద్రం లోపల నుంచే యుద్ధాలు చేస్తూ దేశాల మీద విజయం సాధిస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బలాబలగాలు, ఎందుకంటే ఒక దేశానికి సంబంధించినటువంటి వారికి సంబంధించిన వార్షిప్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నింటినీ ఇప్పటికే రిపబ్లిక్ డే పరేడ్లో మనం ప్రదర్శిస్తూ ఉంటారు. దానితో పాటుగానే సముద్రం లోపల జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా అన్ని దేశాల స్నేహపూర్వక వాతావరణాన్ని చూపించడం కోసం జరుగుతున్నటువంటిది అయితే ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ కమాండర్గా పాల్గొంటున్నటువంటి ఈ ఐఎఫ్ఆర్కి సంబంధించి ప్రస్తుతం సముద్రం లోపల ఉండే వాతావరణం మొత్తం అంతా కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక పక్క నుంచి ఐఎన్ఎస్ వార్షిప్స్ అన్ని వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా అంటే వీటికి యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రం జలాల లోపల ఒక దేశ సరిహద్దుల్లో మోహరించినటువంటి ఈ వార్షిప్స్ ఏ విధంగా యుద్ధాన్ని చేస్తాయి, ఎంత రక్షణ కల్పిస్తాయి, వాళ్ళ సైనికుల్ని, అందులో ఉన్నటువంటి సోల్జర్స్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వీటన్నింటికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ ఐఎఫ్ఆర్ ద్వారా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. స్నేహపూర్వకంగా జరుగుతున్నటువంటి ఐఎఫ్ఆర్ మిలాన్కి సంబంధించి అంటే సముద్రం లోపల ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగితే సముద్రం బయట మిలాన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిటీ పరేడ్కి సంబంధించి కూడా మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి సైనికులు పాల్గొంటున్నటువంటిది మొత్తం విశాఖ ప్రజలు చూడడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సముద్రం లోపల ఈ జరుగుతున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఎన్నెన్ని వార్షిప్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తాయి, వార్ జరుగుతున్న సమయంలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది ముఖ్యంగా భారత రాష్ట్రపతి పాల్గొంటున్నటువంటి దీనికి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అన్నింటినీ కూడా ఒక ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండియన్ నేవీలో తలమానికమైనటువంటిది ఐఎన్ఎస్ విక్రాంత్. మనం విజువల్ లో చూడొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ రాజసం ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు.
ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మనం ముఖ్యంగా చూస్తే ఫైర్ జెట్, ఒక హెలికాప్టర్స్, ఫైర్ జెట్స్, ఇంచుమించుగా 1600 మంది స్టాఫ్ ని, అంటే 1600 మంది క్రూతో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటది. ముఖ్యంగా చూస్తే ఇంచుమించుగా 1600 మంది సైనికులతో పాటుగా ముఖ్యంగా ఇంచుమించుగా ఒకేసారి 30 హెలికాప్టర్లు కానీ యుద్ధ విమానాలను కానీ పార్కింగ్ చేసే అంతటి స్పేస్ ఉంటది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంత ప్రత్యేకత సంతరించుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఒక రాజసం, నీటిపై తేలియాడే ఒక రాజసం ఎట్లా ఉంటుందో, ఒక రాజసౌధం ఎట్లా ఉంటుందో దీన్ని బట్టే చూడొచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రస్తుతము ఈ ఫ్లీట్ రివ్యూకి అన్నింటికంటే కూడా ముఖ్యమైనదిగా ఇక్కడ భావించవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాను ఈ మొత్తం ఈ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి గౌరవ వందనం స్వీకరించడంలో ప్రధానమైనటువంటి భూమిక ఐఎన్ఎస్ విక్రాంత్ పోషిస్తూ ఉంది. ఇన్ని షిప్స్ మధ్యన ముఖ్యంగా చూస్తే ఇండియాకి సంబంధించినటువంటి దాదాపుగా 50 పైన షిప్లు, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన 19 షిప్లతో మొత్తం 71 దేశాలకు సంబంధించి 71 షిప్లు దీంట్లో ప్రాతినిధ్యము వహిస్తున్నటువంటిది అయితే ఉన్నాయి. స్నేహ సంబంధాలు, సముద్రంలో స్నేహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఉన్న దాన్ని బట్టి అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సముద్రంలో మొత్తం నీటి మీద తేలియాడే ఈ భీకరమైనటువంటి యుద్ధ విమానాలని మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా మిలాన్ అటు సముద్రం బయట ఆ బీచ్ రోడ్ లో జరగబోయే ముఖ్యంగా కవాతు, ఆ సైనికుల కవాతు, దేశాలకు సంబంధించినటువంటి వాటన్ని కూడా కన్నుల పండుగ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సముద్రంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యుద్ధ విమానాలను చూస్తూ ఉంటే కళ్ళు అసలు రెండు కళ్ళు సరిపోవు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే యుద్ధ విమానాలని, యుద్ధ హెలికాప్టర్లని ఆకాశంలో చూస్తూ ఉంటాం, కానీ సముద్రంలో ఉండేటటువంటి ఈ వార్షిప్స్ ని ఎప్పుడు చూసేదైతే లేదు. బయట నుంచి చూస్తున్నా కూడా ఇవేవి కనిపించవు, కానీ సముద్ర లోపల డీప్ సీలోకి వెళ్తే సబ్మెరైన్లు, అదేవిధంగా వార్షిప్స్ ఎలా ఉన్నాయి అనే దానికి మనం చూసాం కదా. ఇప్పుడే భారతదేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ చూసాం. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఇండియాతో పాటుగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వార్షిప్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మొత్తం అన్నింటినీ మోహరించినటువంటి వాటిని చూస్తున్నాం. విదేశాలకు సంబంధించి ముఖ్యంగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ ఇలా అన్ని దేశాలకు సంబంధించినటువంటి వార్షిప్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. విశాఖ ప్రజలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ప్రదర్శన అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా అటు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా ప్రముఖమైనటువంటి మంత్రులు బృందం అంతా కూడా వస్తున్నటువంటిది అయితే ఉంది. సో ఇది ఒక గొప్ప గౌరవంగా భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశ సైనిక సంపత్తిని రిపబ్లిక్ డే పరేడ్లోనే కాదు ఇలా చూపించి స్నేహ సంబంధాలను సముద్ర తీరంలో సరిహద్దు దేశాలకి స్నేహ సంబంధాలు నెరవడానికి, వాళ్ళతో నడపడానికి ఒక ప్రతీకగా చెప్పొచ్చు. అట్లాంటిది ఐఎఫ్ఆర్ మిలాన్ ప్రస్తుతం విశాఖ వేదిక జరుగుతున్న దానిలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతల విశేషాలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే సముద్రంలో తేలి ఆడుతున్నటువంటి రాజసౌధాల రూపంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలు కన్నుల పండుగ, కన్నులు విందు చేస్తున్నటువంటి అయితే కనిపిస్తుంది. సముద్రంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగే సందర్భంలో ఏ దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ అన్ని ఎట్లా ఉంటాయి అనేది మనం వరుసగా సముద్రం లోపల వెళ్తున్నటువంటి షిప్స్ అన్నింటినీ కూడా చూడొచ్చు. ప్రతి షిప్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఐఎన్ఎస్ తరంగిణి, ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సుకన్య, ఇలా ప్రతి షిప్ కూడా ఇండియాకి సంబంధించినటువంటి దాదాపుగా 60 షిప్లు ఉన్నాయి. మొత్తము 71 కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ అయితే ఉంది. 71 కంట్రీస్లోనూ 71 షిప్స్ ఉన్నాయి. ఇందులో 19 షిప్స్ విదేశాలకు సంబంధించినటువంటివి. వరుసగా వెళ్తున్నటువంటి అన్ని షిప్స్ ని కూడా చూడొచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాటిని కూడా ఒకేసారి వార్షిప్స్ అన్నింటినీ విశాఖ సముద్ర తీరంలో మోహరించినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ కమాండర్ గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రతి షిప్ మీద నుంచి కూడా ఇది రిహార్సల్ గా చెప్పొచ్చు. ప్రతి షిప్ మీద ఉన్నటువంటి కమాండర్స్ అంతా కూడా అక్కడ షిప్ లో నుంచి వాళ్ళు సెల్యూట్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఈ
ఫ్లైట్ రివ్యూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా రాష్ట్రపతికి వీళ్ళ సెల్యూట్ చేసి గౌరవవందనం అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంటుంది. మొత్తం వార్షిప్స్ అన్ని కూడా చూస్తున్నాం కదా, వరుసగా ఇంచుమించుగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ అన్నింటినీ ఇక్కడ బలాబలగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ దేశాలతో అయితే స్నేహపూర్వక సంబంధం ఉంటుందో ఆ దేశాలన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. మొత్తం 71 దేశాలకు సంబంధించి ఈసారి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నటువంటిది చూడొచ్చు. ప్రత్యక్షంగా మనం చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కనుక చూస్తే అన్ని చాలా అద్భుతమైనటువంటి, చాలా శక్తివంతమైనటువంటి యుద్ధాలకి ఉన్న భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వార్షిప్స్ అన్ని ఉన్నటువంటిది అయితే ఉంది. ఒక్కొక్క వార్షిప్ మీద కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ అన్నింటినీ కూడా చుట్టూ ఇలా వరుసగా మొత్తం 71 దేశాలకు సంబంధించిన 71 వార్షిప్స్ అయితే మోహరించినటువంటిది అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే సముద్రం లోపల జరిగేటటువంటి ఈ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో అన్ని దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ అన్ని కూడా ఇక్కడ ప్రదర్శనకు అయితే ఉంచినటువంటిది అయితే ఉంది. స్నేహపూర్వకమైనటువంటి ఈ ఇంటర్నేషనల్ అంటే మొత్తం అన్ని షిప్స్ ని కూడా ఒకే చోట ఉంచి రాష్ట్రపతి చేత గౌరవవందనం అయితే స్వీకరించేదైతుంది. ఇది స్నేహపూర్వకంగా చేసేటటువంటిది. అయితే విశాఖ వాసులకు ముఖ్యంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇట్లాంటిది ఒక 10 సంవత్సరాలకు ఒకసారి అవకాశం కలుగుతుంది. సో ఇప్పుడు అన్ని వార్షిప్స్ ఒకే లైన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో చూడడానికి కూడా కన్నుల పండుగ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో బంగాళాఖాతంలో మనమైతే విజువల్లో చూస్తే అసలు ఉన్నటువంటి షిప్స్ అన్ని అంటే ఒకే చోట ఇన్ని షిప్స్ మోహరిస్తే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సముద్ర జలాల్లో అటు సబ్మెరైన్లు కానీ అదేవిధంగా వార్షిప్స్ కానీ ఇలా యుద్ధాలకి మోహరించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్ని దేశాలకు సంబంధించిన వార్షిప్స్ చూస్తే అదేవిధంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా 71 దేశాలకు సంబంధించినటువంటి మొత్తం వార్షిప్స్ అన్ని ఇక్కడ మోహరించినటువంటిది అయితే ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో విశాఖ వేదికగా జరుగుతున్న దానికి సంబంధించి మొత్తం 71 దేశాలు పార్టిసిపేట్ చేస్తుంటే 71 దేశాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ వార్షిప్స్ అన్ని కూడా ఇక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే భారత రాష్ట్రపతికి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ కమాండర్ హోదాలో భారత రాష్ట్రపతి మొత్తం గౌరవవందనం అయితే స్వీకరిస్తారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి వార్షిప్స్ లో కూడా వీళ్ళు గౌరవవందనం చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ మిలాన్ అండ్ ఈ ముఖ్యంగా దీనికి సంబంధించి మిలాన్ 2026 అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ముఖ్యమైనటువంటి దేశాలుగా యునైటెడ్ స్టేట్స్, అదేవిధంగా రష్యా, అదే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మెయిన్ కంట్రీస్ అన్ని కూడా ఇక్కడైతే మనకి ఆ ప్రదర్శనలో కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. సముద్రం బయట నుంచి మనము ముఖ్యంగా చూస్తే విశాఖ సముద్ర తీరం ఒడ్డు నుంచి చూస్తే సముద్రం లోపల ఏమున్నా ఎవరికి తెలియదు, కానీ లోపల